ఏపీలో రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మా చోడవరం నియోజకవర్గంలో అంటే మా అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష పాయకరాపేట, ఎల్లమంచిలి, అనకాపల్లి, పెద్దుర్తి నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అధ్యక్ష. మా చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గాలు. మాకు 2017 సంవత్సరంలో మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు చోడవరంలో ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకానికి సంబంధించి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. భూసేకరణకు కూడా ప్రయత్నం జరిగింది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో మన ప్రభుత్వం రాకపోవడం, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 2019-24లో బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకాన్ని పూర్తిగా వారు విస్మరించారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసేది ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా చేరినాడో అనకాపల్లి జిల్లాకి పాయకరాపేట, యలమంచిలి, అనకాపల్లికి పారిశ్రామిక అభివృద్ధికి అవసరాలకి చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ఇతర ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మాకు ఈ సాగునీటి ప్రాజెక్ట్ అన్నది చాలా అత్యవసరం అధ్యక్ష. మాకేమని చెప్పేసి మిగతా ఇండస్ట్రియల్ హబ్గా ఇంకో హబ్గా ఉంటే మాది వ్యవసాయ హబ్గా మారాలని అంటే ఈ పథకం చాలా అవసరం. మాకు తాండవ, ఏటుకొప్పాక, చోడవరం, తుప్పాల సోర్ ఫ్యాక్టరీలు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యి ఏ మొక్కజొన్న ఏదైనా వేసి ఆల్టర్నేటివ్ పంటలకు వెళ్ళాలన్నా తమకు తెలుసు. మీరు వెస్ట్ గోదావరి నుంచి మీకు సాగునీటికి సంబంధించి బ్రహ్మాండంగా రిజర్వేర్లు ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, గోదావరి జలాలు వస్తాయి కాబట్టి 3 పంటలు పండి సస్యశ్యామలంగా ఉన్నాయి. మా ప్రాంతం కూడా ఆ విధంగా 3 పంటలు పండాలంటే బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం అన్నది మనం సంకల్పించింది. అది కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఈ బడ్జెట్లో తమ ద్వారా నేను కోరేది phase 1, phase 2, phase 3, phase 4 శ్రీకాకుళం వరకు ఉన్నది సార్ ఈ పథకం. phase 1 మన విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి మా నియోజకవర్గంలో రిజర్వ్ నిర్మాణం ఉన్నది కాబట్టి తమ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరేది సత్వరం చర్యలు చేపట్టి ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం ప్రారంభమయ్యేటట్టు చూస్తే ఈ సంవత్సరం ప్రారంభమైతే కనీసం 2019 నాటి పూర్తయి రైతులందరికీ కూడా సాగునీటికి అవసరాలకి ఉపయోగపడుతుందని తమ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో అధికంగా నివసిస్తూ ఇతర జిల్లాలకు కూడా విస్తరించినటువంటి సమాజం వీరశైవ లింగాయతులు, లింగ బలిజల అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళు పేద వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నెంబర్ 22 ద్వారా వీరశైవ లింగాయత్, లింగ బలిజల BCD జాబితా సీరియల్ నెంబర్ 46 చేర్చినప్పటికీ కూడా ఇది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం OBC జాబితాలో చేర్చలేదు అధ్యక్ష. దాంతో యువత జాతీయ విద్యా సంస్థలకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని ఈ యొక్క సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి యోచన చేయవలసిందిగా తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కర్నూలు పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం అధ్యక్ష ప్రతి సంవత్సరం తుంగభద్ర డ్యాం నుంచి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 70 సంవత్సరాల కిందట కట్టిన తుంగభద్ర గేట్ల స్థానంలో ఈ సంవత్సరం కొత్త గేట్లు అమరుస్తున్నారు అధ్యక్ష. ఈ కారణం చేత అటు రబీ పంటకు కానీ ఇటు కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలకు కానీ నీటిని సరఫరా చేయలేమని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా అధ్యక్ష గాజులదిన్న ప్రాజెక్ట్ ద్వారా వేసవి కాలంలో కర్నూలు త్రాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తామని చెప్పినారు అధ్యక్ష. కానీ రబీ పంట వేసిన రైతాంగం కోసం GDP నుంచి 200 క్యూసెక్కుల్లాగా ప్రతిరోజు విడుదల చేస్తున్నారు అధ్యక్ష. మాకు మాత్రం HNSS ద్వారా కేవలం 50 క్యూసెక్లు మాత్రమే GDPలోకి ప్రవహిస్తుంది అధ్యక్ష. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కావున HNSS ద్వారా ప్రతిరోజు 300 నుంచి 350 క్యూసెక్ల వరకు విడుదల చేస్తేనే కర్నూలు పట్టణానికి వేసవి కాలంలోతో పాటు అలాగే మనకు వర్షాలు వచ్చేంత వరకు అధ్యక్ష జూన్, జూలై వరకు త్రాగునీటి అవసరాల కోసం తగినంత నీరు నిల్వ ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇరిగేషన్ మినిస్టర్ గారు, అన్నీ ఎక్కువ మీకే వస్తున్నాయి ఏంటో. అంతకని కాదు, వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు, అదృష్టం కొద్దీ మీరున్నారు. ఆయన డిస్టర్బ్ చేయకపోతే సంతోషిస్తాం. బోనెల విజయచంద్ర గారు. అధ్యక్ష,
అధ్యక్ష, ఈరోజు పార్వతీపురం రెవెన్యూ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పార్వతీపురం జిల్లా అయిపోయిన కాడి నుంచి రికార్డ్సు అండ్ జిల్లా తాలూకా ల్యాండ్ బ్యాక్ డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా రెవెన్యూ అధికారుల దగ్గర లేవు. అయితే ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు కూడా లేవు. అవి గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయనేది అభియోగం. ఎంత దారుణం అంటే ఇంతకుముందు కూడా ఇదే సభలో ఒక కమిటీ వేయండి ప్రత్యక్షంగా, ఈ రెవెన్యూ ఇష్యూ చాలా ఇంపార్టెంటు, రేపు కలెక్టర్ ఆఫీస్కి పెట్టుకోవడానికి స్థలం లేదు, మెడికల్ కాలేజ్కి స్థలం లేదు, రేపు ఎస్పీ ఆఫీస్ స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో పార్వతీపురం ఉంది అధ్యక్ష. మేజర్గా దేవుని బంద, అది పెద్ద చెరువు, అందులో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము వెళ్తే చుట్టుపక్కల అందరికీ తెలుసు చెరువు అని, రికార్డ్స్ ప్రకారం జిరాయితీని చూపించడం జరుగుతుంది. అలాగే బిల్లబంద, అది కూడా పెద్ద చెరువు, పూర్వం నుంచి ఉన్నది, దాన్ని కూడా రికార్డ్స్ ప్రకారం జిరాయితీ కింద మార్చారు. లంకెల చెరువు, అలాగే నెల్లి చెరువు, ఇవి టౌన్ మధ్య భాగంలో ఉండే చెరువుల్ని జిరాయితీగా మార్చారు. అందరికీ తెలుసు ఇవి పెద్ద చెరువులని, ట్యాంక్స్ అని. ఇరిగేషన్ వాళ్ళకి ఇక్కడ ఒకటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక మాట కూడా చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంటు బాధ్యత రహితంగా ఉంటుంది. వాళ్ళకున్న అసెట్స్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. అందులో ప్రధానమైనది దేవుని బంధతో పాటు మేము చెప్పుకుంటుంది ఏంటంటే ఎత్తుకానా అధ్యక్ష. పార్వతీపురంలో ఒక అడ్రస్ ఉన్న ఎత్తుకానా, దాని పెద్ద కెనాల్ కూడా పోతుంటుంది. దాదాపుగా ఆ కెనాల్ పైనే మట్టి ఫిల్ చేసి కడుతున్నారు. కలెక్టర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేపర్స్ మీదే పనిచేస్తుంది. అది అందరికీ తెలిసిందే. అది ఒక ప్రవాహంగా పారే దానికోసం ₹1 కోటి ఆ ఒక కెనాల్ కూడా బాగు చేసుకోవడం జరిగింది. దౌర్భాగ్యం ఏంటంటే ఆ కెనాల్ పక్కనే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే అధికారులు స్పందించకపోతే ప్రజాప్రతినిధిగా మేము స్పందించాం, ప్రజల కోసం అక్కడికి వెళ్ళాం. ఊరు మొత్తం కూడా అక్కడ ఇది వాటర్ వస్తే చెరువు ప్రవాహం, నది ప్రవాహంతో దాదాపుగా 500 ఇళ్ళు మునిగిపోతాయని. అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు లేరు, ఆయన సమక్షంలో కూడా చాలాసార్లు తీసుకురావడం జరుగుతుంది. మీ ద్వారా మరొక్కసారి చెప్పదలసింది ఏంటంటే పార్వతీపురం మేజర్గా చెరువులు, జిల్లాలోని గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి గవర్నమెంట్ తీసుకునే విధంగా ఒక సర్వే చేయించాల్సిన అవసరం ఉంది. తిరిగి ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు గత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొక విషయం అధ్యక్ష, గత ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ సంతకాలను ప్రాజెక్ట్ చేశారు. అది క్లియర్గా ఉన్నాయి పేపర్లో వచ్చి. ఇప్పటికీ కూడా అదే సంతకాలతో, పాస్ సంతకాలతో ఈ ఫేక్ పట్టా పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అడిగినా ఫేక్ పట్టా పొజిషన్లు. అంటే రెవెన్యూ క్లినిక్ కూడా తీర్చలేని సమస్యలో ఈ ఫేక్ పట్టాలు కూడా ఉన్నాయి. ఇది చాలా ప్రధానమైన సమస్య మా జిల్లాలో, ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్ పార్వతీపురంలో. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అలాగే ఈ చెరువుల విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మీ ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి అన్న మీ సూచన చాలా సముచితం, చక్కని సూచన. బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం, శివుడు నివసించే క్షేత్రం, టెంపుల్ టౌన్. ఇక్కడ లాస్ట్ టైం దగ్గర మూడోసారి చెప్పడం అధ్యక్ష. కాళహస్తిలో ఎక్కువగా ట్రాఫిక్ అనేది సమస్య విపరీతంగా ఉంది అధ్యక్ష. ఇంతకు ముందర కూడా తమ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, అక్కడ ట్రాఫిక్ స్టేషన్ పెడితే బాగుంటుంది అక్కడ. ఎందుకంటే దగ్గర తిరుమలకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ ప్రతిరోజు వస్తుంది. దాంట్లో 40 నుంచి 45,000 ఫుట్ఫాల్ కాళహస్తికి కూడా పెరిగింది. తద్వారా అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవడం, ఇబ్బందులు, ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ట్రాఫిక్ ఒక పోలీస్ స్టేషన్ కూడా రిక్వెస్ట్ చేసాం, ఇప్పటివరకు కూడా దాని గురించి తగిన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. పైగా శివరాత్రి ఈ టైంలో కూడా బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకుంటాను. అట్టనే రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, దగ్గర 1,100 మంది పైచీలకు కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, పర్మనెంట్ బేసిస్ కావచ్చు, శ్రీకాళహస్తి టెంపుల్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న విషయం అందరూ తెలిసిన విషయం అధ్యక్ష. కానీ ఇక్కడ చూస్తే తిరుమలకు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, కాణిపాకం కావచ్చు, ప్రతి చోట కూడా మరి వాళ్ళకు ఒక హాస్పిటల్ అనేది వాళ్ళకు ఉంది అధ్యక్ష. ఎవరికి ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్గా అక్కడి నుంచి చేయడం, భక్తులకు ఇబ్బంది ఉన్నా వాళ్ళతో అఫిలియేట్ చేసుకుని పక్కన పని చేయడం,
ఈ అన్ని కూడా టెంపుల్స్ కింద పనిచేసే హాస్పిటల్ అధ్యక్ష. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కాళహస్తిలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది, కానీ గవర్నమెంట్ మనకున్న సమస్యల వల్ల దానికి సరిగ్గా చూసుకోలేకపోతున్నాం కాబట్టి మేము కూడా CSR ఫండ్స్ పెట్టి చేస్తున్నాం. కానీ ఈ హాస్పిటల్ కానీ మనం టెంపుల్ కానీ అఫిలియేట్ చేస్తే చక్కగా ఉంటుంది అధ్యక్ష. బ్రహ్మాండం డెవలప్ దగ్గర 7 ఎకరాలు ఉంది అధ్యక్ష. హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు టెంపుల్ ద్వారా కానీ మనం అఫిలియేట్ చేయగలిగితే అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ ఉంటుంది. ఇంకొక లాస్ట్ విషయం అధ్యక్ష, పోయిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అన్నీ కూడా మీకు తెలిసిన విషయం, ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారు, ఏ రకంగా ఉన్న భూములన్నీ కూడా తీసుకెళ్లి 22A పెట్టినారు. ఎవరికన్నా లొంగ తీసుకోవాలంటే వాళ్ళ భూమి తీసుకుని 22A పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టాలని 22A పెట్టడం, ఎవరన్నా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా సరే పార్టీలో జాయిన్ చేసుకోవాలన్నా లేకుంటే ఇబ్బంది పెట్టడం 22A పెట్టడం. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరం నుంచి ఈ 22A లిఫ్ట్ ఎవరికైతే ఇబ్బంది పెట్టి దాని 22A పెట్టున్నారో దాన్ని లిఫ్ట్ చేసే పరిస్థితి ఇవ్వబడలేదు అధ్యక్ష. తద్వారా ఏమవుతుందంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా లేకుంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళా వడికాల్ ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వాలన్నా లేకుంటే వేరే సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తాను, మీకు ఆల్ పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే వాళ్ళందరూ కూడా దయచేసి తిరిగి అప్పగించాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నా. నమస్కారం. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలు అంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ వాళ్ళు చేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది అంటే ఈవేళ